కాముని పౌర్ణిమ హోలీ. ఈ పండుగ మహాభారత కాలం నుండి వాడుకలో ఉంది. హోలిక అను స్త్రీ రాక్షస దేవత. ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణ బ్రహ్మ సోదరి. ఈ హోలికకు అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవతులవుతారు. మహాభారత కాలంలో బృహద్రథుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజులకు 2 భార్యలు. వారికి సంతానం లేకపోవుటచే హోలికను పూజించమని చెప్పారట. వారు హోలికా రాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకొని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. 2 భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును 2 భాగములుగా చేసి భుజించినారట. సగం సగం శరీర భాగాలతో వారికి శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ 2 శరీర భాగములు సంధి చేసి అనగా అతికించి ఒక్క ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంధుడు. ఈ హోలీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లుగా పురాణాలు చెప్తున్నాయి. హోలీ అంటే అగ్నిపునీత అని అర్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా పిలుస్తారు. కానీ భారతీయ సాంప్రదాయంలోని అసలు తత్వం తెలుసుకుందాం. దీనికి పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. హిరణ్యకశిపుడు రాక్షసరాజు. అతని కుమారుడు ప్రహ్లాదుడు. అతనిని విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు. కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్థులతో విద్యను అభ్యసించుచు హరిభక్తిలోనే లీనమవుతాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమలాడి బుజ్జగించి హరిభక్తిని విడనాడమంటాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్థమని చెప్పి తండ్రి మాటను వినడు. హిరణ్యకశిపుడు హరివైరి కనుక హరిని సేవించే తన కుమారుణ్ణి తన శత్రువుగా భావించి ప్రహ్లాదుని అంతమొందింపదలచి తన సేవకులకు పిలిచి పిల్లవానికి వారిని అప్పగించి ఏనుగులతో తొక్కించడం, లోయలో పడవేయడం, పాములతో కరిపించడం చేయిస్తాడు. కానీ ఆ సమయంలో కూడా హరిభక్తి వీడక నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలగదు. అది గమనించిన హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను పిలిపించుతాడు. ఎందుకంటే హోలికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ ఉంటుంది. ఆ శాలువ ఆమె ఒంటి మీద ఉన్నంత వరకు మంటలు ఆమెను అంటుకొనలేవు. అందువలన హిరణ్యకశిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు: అమ్మా హోలిక, నీవు నీ మేనల్లుడి ఒడిలో కూర్చుండబెట్టుకొని చితి మీద కూర్చో. నీవు శాలువా కప్పుకో, నీకు మంటలు అంటవు, ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెప్తాడు. ఆమె అన్న చెప్పినట్లుగా చితి పేర్పించి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని తాను మాత్రం శాలువాను కప్పుకొని చితికి నిప్పు పెట్టమంటుంది. అత్త ఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోలిక శరీరంపై ఉన్న శాలువాను ప్రహ్లాదుని శరీరం మీదికి వచ్చేటట్లు చేస్తాడు. అప్పుడు హోలిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఆ రోజు హోలిక దహించబడిన కారణం చేత ఈనాటికి చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పేరి చితిని పాత కర్రలతో మంటలు పెట్టి హోలికా దహనం అని జరుపుకుంటారు. రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైనది అని సంతోషంతో జరుపుకునే పండుగ హోలీ పండుగ.